వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళ్యాణ ఫుడ్స్. ఈరోజు నేను మహారాష్ట్రియన్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేయబోతున్నాను. అయితే ఇది కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకుంటాను, కొంచెం పసుపు కూడా వేసి ఉడకబెట్టుకుంటున్నాను. 2 బంగాళదుంపలు ఇవి కూడా బాగా కడిగి కట్ చేస్తాను. నేను 2 క్యారెట్లు తీసుకున్నాను. 2 క్యారెట్లు బాగా కడిగి కట్ చేయాలి. ఫ్రెంచ్ బీన్స్ కూడా తీసుకున్నాను. ఫ్రెంచ్ బీన్స్ కూడా కడిగేసాను, కట్ చేస్తాను. ఈ ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్, దుంపలు నేను ఒక స్టీమ్ తీస్తున్నాను. స్టీమ్ తీసాక నేను నువ్వులు ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పెద్ద స్పూన్ నువ్వులు ఉన్నాయి. నువ్వులు బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా, ఫ్రై అయిపోయినట్టే. ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 80 గ్రామ్స్ లాగా గ్రౌండ్ నట్స్ గ్రైండ్ చేసుకుంటాను, బాగా ఫ్రై చేసి. చూడండి, గ్రౌండ్ నట్స్ కూడా ఫ్రై అయిపోయి. ఇది కూడా చల్లారిన తర్వాత మాత్రమే మనం గ్రైండ్ చేసుకోవాలి. నేను 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత క్యాలీఫ్లవర్, బంగాళదుంప, ఫ్రెంచ్ బీన్స్, క్యారెట్ వేస్తాను. ఇందులో ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీరా పౌడర్. వంకాయ కూడా వేసుకోవచ్చు. టమాటాలు కూడా వేస్తాను అందులో. చేసుకున్న టమాటా పేస్ట్, స్పూన్ కారం, కొంత సాల్ట్, కొంచెం పసుపు. చట్నీ పౌడర్ అంటారు. చాలా మంచి వాసన వస్తుంది. నువ్వు పొడి, గ్రౌండ్ నట్స్ పొడి. గ్రౌండ్ నట్స్ పొడి కంపల్సరీగా వేయాలి. వాటర్ వేసి ఉడకబెట్టుకోవాలి. చూడండి, మూత పెట్టి ఉడకబెట్టుకుంటున్నాను. ఈ చట్నీ పౌడర్ అన్నది మా అపార్ట్మెంట్లో మరాఠీ అమ్మాయి ఇచ్చింది నాకు. చాలా మంచి వాసన వస్తుందని చెప్పింది. అలాగే చాలా మంచి వాసన వస్తుంది కూడా. కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నాను. పైన కొత్తిమీర వేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ విధంగా చేయండి. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. నమస్తే.